ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 డేస్ ప్రోగ్రామ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా వారు ఏం చేసినారనేది తెలియపరచడానికి ఒక 99 డేస్ ప్రోగ్రామ్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మా పోలీస్ శాఖ వారికి ఒక 6 రోజులు అరైవ్ ఎలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ని మా డిపార్ట్మెంట్ తరఫున, అది ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అరైవ్ ఎలైవ్ అంటే సురక్షితంగా మీ యొక్క గమ్యానికి చేరుకోవడం. మనం ఏదైతే రోడ్ల మీద ప్రయాణిస్తున్నామో, అయితే బండి మీద కావచ్చు, కారులో కావచ్చు, బస్సులో కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా క్యాబ్ ఉండొచ్చు, ఏ ఇతర రకమైన ట్రాన్స్పోర్ట్ అయినా కూడా మనం సురక్షితంగా మన యొక్క గమ్యానికి చేరుకోవడానికి రోడ్డు భద్రతా నియమాలని మనం ఏ విధంగా పాటించాలి, మన యొక్క గమ్యాన్ని సురక్షితంగా ఏ విధంగా చేరుకోవాలి. మన గమ్యం అంటే ఇంటి నుంచి ఆఫీస్ ఉండొచ్చు, ఆఫీస్ నుంచి ఇల్లు ఉండొచ్చు, లేదంటే స్కూల్ ఉండొచ్చు, ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా సినిమాకి పోవడమో, ఇంకా ఏదైనా ఇతర ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, షాపింగ్ పోవడానికి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం చేరుకునే గమ్యం ఏదైనా కూడా మనం సురక్షితంగా ఆ యొక్క గమ్యానికి చేరుకుంటున్నామా లేదా, మరి సోషల్ మీడియా రోడ్ సేఫ్టీ అంటే ఏంటంటే, ఎవరైతే రోడ్డు భద్రతా నియమాలు ఫాలో చేసి వారి యొక్క గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటారో ఇటువంటి వాటికి సంబంధించినవి ఏదన్నా మన దగ్గర ఉంటే వాటన్నిటిని కూడా ఆ విలేజ్లో ఆ యొక్క గ్రామ గ్రూప్లలో షేర్ చేసి, ఇగో వీళ్ళు హెల్మెట్ పెట్టుకున్నారు, వీళ్ళు ఫోన్ మాట్లాడకుండా గమ్యాన్ని చేరుకోలేదు, ఓవర్ స్పీడ్ పోలేదు, ప్రమాదానికి గురి కాకుండా వారి యొక్క గమ్యాన్ని చేరుకున్నారు అనేది మనం సోషల్ మీడియా రోడ్ సేఫ్టీ ఒకటి చేసుకున్నాము. ఈరోజు వచ్చేసి మనకి రెస్పాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, గోల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మరి గోల్డెన్ అవర్ అంటే ఏంటి? ఈ బంగారు గంట ఏంటిది? ఇది ఈ అవర్ ఏంటిది? గోల్డెన్ అవర్ అంటే ఏంటిది? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వారికి హాస్పిటల్ షిఫ్ట్ చేయడము, ఫస్ట్ ఎయిడ్ చేయడము, ఏదో రకమైన వారికి ట్రీట్మెంట్ చేయడము. ఫస్ట్ అవర్లో హెవీ బ్లీడింగ్ అవుతుంది, యాక్సిడెంట్ అయ్యి ఒక దగ్గర ఎక్కడో హెవీ బ్లీడింగ్ అవుతున్నది, అప్పుడు ఏ విధంగా మనం స్పందించాలి? ఒక యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు బండి నుంచి ఏదో లారీకో బస్కో గుద్ది రోడ్డు మీద చెల్లాచెదరుగా పడి ఉన్నారు, అటు ప్రాణంతో ఉన్నారు. వారికి కొంచెం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు బ్రతికే అవకాశం ఉన్నది. అటువంటి వారికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, వారిని ఏ విధంగా హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అంటే హౌ టు హ్యాండిల్ ద ఇంజ్యూర్డ్ పర్సన్స్. మనకి ఇప్పుడు ఈ హాస్పిటల్ సిబ్బంది మన సూపరింటెండెంట్ మేడం ఆధ్వర్యంలో ఉన్న డాక్టర్ ఎవరైనా అన్కాన్షియస్ అవ్వచ్చు, బాలింతలు ఉంటారు, ప్రెగ్నెన్సీలో ఫిట్స్, ఇలాంటివన్నీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎవరికైనా జరగచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ నేర్చుకోవడానికి ఇప్పుడు ఉన్నప్పుడు. ప్లీజ్ ట్రై టు కమ్ అండ్ లెర్న్. అందరికీ కనిపిస్తుందండి ఇది? స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వచ్చి ఒకరిద్దరు రండి, ఇద్దరు రండి. కంప్లీట్ గా అన్కాన్షియస్ ఉన్నారు. బాబులే ఎంత లేపినా లేవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 రెస్పిరేషన్ చూస్తున్నా, ఊపిరి పీల్చుకుంటున్నా లేదా, ఊపిరి కూడా పీల్చుకోవట్లేదు. ఇమీడియట్ గా నేను సరౌండింగ్స్ చూసేసి కరెక్ట్ సరౌండింగ్స్ ఉన్నాయని స్టార్ట్ చేయాలి, సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ అనేది ఎలా స్టార్ట్ చేస్తాం? విక్టిమ్కి ఇక్కడ మనకి చెస్ట్ బోన్ అని ఒకటి ఉంటుంది మధ్యలో, స్టెర్నమ్ అని చెస్ట్ బోన్ మధ్యలో, అక్కడ చూసేసుకొని పైనుంచి కింది దాకా చూసేసుకొని మిడిల్లో, సరేనా? ఇక్కడ మిడిల్లో ఇలా ఈ ప్రెజర్, ఇక్కడ ప్రెజర్ పడాలి. పామర్ ఆస్పెక్ట్ ఇక్కడ ప్రెజర్ ఉండాలి, ఇక్కడ కరెక్ట్ టచ్ అవ్వాలి. ఇది మొత్తం టచ్ అవసరం లేదు. ఈ రైట్ హ్యాండ్ మెంబర్స్ అయితే రైట్ హ్యాండ్ ఇక్కడ టచ్ అవ్వాలి చెస్ట్కి. ఓకే, పామర్ ఆస్పెక్ట్ అంటారు. ఇక్కడ టచ్ అవ్వాలి. ఇక్కడ టచ్ చేసి ఈ హ్యాండ్ ఇలా పెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టేసేసి ఇట్లా పవర్ కోసం మనం మ్యాక్సిమం పవర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇట్లా పెట్టేసేసి ప్రెజర్ వస్తుంది. మన ప్రెజర్ అనేది హ్యాండ్స్ నుంచి ఇవ్వకూడదు, ఇట్లా ఇవ్వకూడదు, మనం మొత్తం బాడీలో ఇవ్వాలి. ఇట్లా అర్థమైందా? ఈ హ్యాండ్స్ కట్టకూడదు, ఓన్లీ మొత్తం బాడీతో ఇస్తే కరెక్ట్ ప్రెజర్ పడుతుంది, కరెక్ట్ సిపిఆర్ అనేది తెలుస్తుంది. ఇలా ఓకేనా?
ఇలా ఇలా చేయొచ్చు. ఇట్లా ఈ హ్యాండ్స్ అనేది ఫోల్డ్ కాకూడదు. ఇట్లా హ్యాండ్స్ స్ట్రైట్గా ఉండాలి, బాడీ నుంచి ప్రెజర్ పడాలి, మన బాడీ మొత్తం దాని మీద ప్రెజర్ పడాలన్నట్టు ఇట్లా. సరేనా? మళ్ళీ ఇదే మూవ్మెంట్ అవుతుంది, బాడీ మూవ్మెంట్ అవుతుంది. ఎంతసేపు ఇట్లా కంటిన్యూస్ కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎంత ఫాస్ట్గా ఇవ్వాలి? ఎంత ఫాస్ట్ అంటే సెకండ్కి 2 సార్లు అన్నీ ఇవ్వాలి. అంటే మినిట్కి 100 to 120 టైమ్స్, 100 నుంచి 120 మధ్యలో. 100 to 120 టైమ్స్ చేయాలి సిపిఆర్ అనేది. కరెక్ట్ ప్రెజర్ మీద పెట్టేసి ఇలా పెట్టేసేసి మొత్తం మన బాడీ ఇట్లా ఇట్లా ఒత్తుకుండాలి. ఇలా ఇలా అని ప్రెజర్ పెట్టకుండా ఇట్లా ఎన్నిసార్లు? సెకండ్కి ఒక మినిమం 2 సార్లు అన్న ఫాస్ట్గా చేస్తుంటారు. ఎట్లా ఎంత ప్రెజర్ చేస్తుండాలి? 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళేదాకా. అంటే మీకు ఎలా తెలుస్తుంది 5 సెంటీమీటర్స్ లోపలికని? అందాజగా మనం ఇప్పుడు ఇట్లా ప్రెజర్ పెట్టేసి వదిలేస్తే బ్యాక్ వచ్చేస్తుంది మన చెస్ట్ అంతవరకు. సో సిపిఆర్ అనేది 100 to 120 టైమ్స్ పర్ మినిట్ చేస్తుండాలి. తర్వాత రెస్పిరేషన్ కూడా లేదు కాబట్టి 30:2. మామూలుగా అయితే రేటు 100 టైమ్స్, 100 to 120 మినిట్కి. కానీ మధ్యలో రెస్పిరేషన్ కూడా ఇస్తుండాలి. రెస్పిరేషన్ అంటే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కూడా ఇస్తుండాలి. లేకపోతే యాంబు బ్యాగ్ మన దగ్గర వస్తే యాంబు బ్యాగ్ ఉంటుంది. ఇది 108లో ఉంటుంది, అన్ని దగ్గరలో మీకు 108లో ఉంటుంది ఎవ్రీథింగ్. సో ఇది 30:2 రేషియోలో ఉండాలి. అంటే 30 కంపరిషన్స్ ఇస్తే 30 సార్లు ఇట్లా పెట్టేసి 2 సార్లు ఇదన్నా మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అన్నా ఇవ్వాలి. మౌత్ టు మౌత్ బ్రీతింగ్ లేకున్నా కానీ కంప్రెషన్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. సరేనా? మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కాకుండా దీంతో యాంబు బ్యాగ్ అని ఉంటారు. దిస్ ఇస్ బెస్ట్ అన్నట్టు. ఇది మొత్తం ఆక్సిజన్ని పంపిస్తుంది, 1 సైడెడ్ విత్ వాల్వ్ ఉంటుంది ఇంట్లో. సో ఈ ఆక్సిజన్ ఉంటే ఇంకా బెటర్. అది 108లో వచ్చేదాకా. అప్పుడు దాకా మీరు చేయాల్సింది ఏంటి? చెస్ట్ కంప్రెషన్స్. చెస్ట్ కంప్రెషన్స్ అయితే ఆపకూడదు. ఒక మనిషి ఉంటారు, మరి 2 ఉంటారా అంటే ఒక మనిషి మ్యాక్సిమం 2 మినిట్స్ దాకా చేయొచ్చు చెస్ట్ కంప్రెషన్స్ కంటిన్యూస్గా. మళ్ళీ తర్వాత రొటేషన్లో ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి, ఎవరైనా పీల్చుకొని చేసుకోవడం. దీనివల్ల ఏమవుతుంది? మన చెస్ట్ కంప్రెషన్ చేయడం వల్ల హార్ట్ మీద ప్రెజర్ పడి దాని నుంచి ఊపిరితిత్తులకి, లంగ్స్కి మొత్తం పోయేసి బ్రెయిన్కి పోవడం, మొత్తం బ్లడ్ సప్లై అవుతుంది. సో పేషెంట్ కాన్షియస్ ఎలా ఉంటారు. సో రెస్పిరేషన్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా మౌత్ బ్రీతింగ్ అనేది అడల్ట్స్లో కాకుండా చిన్నపిల్లల్లో కానీ, చిన్నపిల్లలు కూడా పడిపోయి కనిపిస్తారు మనకు అన్కాన్షియస్. చిన్నపిల్లలు కానీ ఇప్పుడు ఏ దానికైనా ఇవ్వచ్చు. మెయిన్గా మౌత్ టు మౌత్ బ్రీతింగ్ 30:2 అంటే 30 సార్లు కంప్రెషన్ చేస్తే 2 సార్లు మౌత్ బ్రీతింగ్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉండాలి. మ్యాక్సిమం 20 మినిట్స్ దాకా తీసుకుండాలి. ఎందుకంటే 20 మినిట్స్ అనేది మన బ్రెయిన్ కెపాసిటీ ఉంటుంది. 20 మినిట్స్ దాకా బ్లడ్ సప్లై ఉంటుంది. 20 మినిట్స్ దాకా కూడా పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నారు, రెస్పాన్స్ లేదు అంటే ఏం చేయలేము. కానీ 20 మినిట్స్లో మనం అంత రెస్పాన్స్ ఇచ్చేసి మనం టెరిటరీ సెంటర్కి తీసుకెళ్ళగలిగితే మాత్రం పేషెంట్ బతికే ఛాన్సెస్ ఉంటాయి. 20 to 30% ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బతికే ఛాన్సెస్. రక్తనాళాలు ఇక్కడ పల్స్ మనము ఫీల్ అవుతాం. ఇక్కడ ఒకటి, ఇంకొకటి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇక్కడ మ్యాండిబుల్ అంటారు కదా, ఇది ఈ చిన్న కింద ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఒకటి పల్స్ ఒకటి చూస్తుండాలి. మనం చెస్ట్ కంప్రెషన్స్ లేకున్నా పల్స్ వస్తుంది అంటే వీఆర్ సక్సెస్ఫుల్ అన్నట్టు. ఆ చెస్ట్ కంప్రెస్ చేసిన పల్స్ లేదంటే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మన 108 వచ్చిందాక, లేకపోతే మనం ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళిన దాకా చెస్ట్ కంప్రెషన్స్ కంటిన్యూ చేస్తుండాలి. అది చాలా ఇంపార్టెంట్. చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇంజెక్షన్స్ కానీ, ఇది యాంబు బ్యాగ్, ఆక్సిజన్ సప్లై అనేది మన టెరిటరీ సెంటర్ ఉంటుంది. సో చెస్ట్ కంప్రెషన్స్ మనం చేస్తూ తీసుకెళ్ళొచ్చు. ఆన్ ది వే కూడా చెస్ట్ కంప్రెషన్ చేస్తూ తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ టచ్ చేసేసి సెంటర్ ఇది ఉంది కదా మన బోను, మధ్యలో బోను, ఆ మధ్యలో ఇక్కడ చేసేసి స్ట్రైట్ హ్యాండ్స్ స్ట్రైట్ పెట్టేసేసి ఇవే చూడిస్తే చెస్ట్ తోటే పుష్ చేయాలి. ఇట్లా పుష్ చేయాలి. ఇట్లా లోపలికి కంప్రెషన్స్ అనేది 5 to 6 సెంటీమీటర్స్ అంటారు. మనం ఎక్కువ కంప్రెషన్ చేయడం వల్ల బోన్స్ తిరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది. తక్కువ కంప్రెషన్స్ చేయడం వల్ల బ్లడ్ సప్లై తక్కువ అవకాశం ఉంటుంది. మెయిన్ గా మనం కరెక్ట్ చేయడం అనేది అదే చెప్తున్నాను. మనం వచ్చినప్పుడు బ్యాక్ ఇట్లా ప్రెజర్ తెలుస్తుంది మనకి. మామూలుగా వచ్చినప్పుడు బ్యాక్ ఇట్లా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఇది తెచ్చి పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, స్ట్రైట్ పెట్టండి. ఇలా మీకు కష్టం అవుతుందండి. మామూలుగా అయితే మనం కింద ఉంటాం, ఇట్లా బెడ్లా ఉండదు. సో ఏం చేస్తామంటే మనము ఇట్లా ఎక్కుతాం, ఇట్లా పెట్టేసేసి ఇట్లా పక్కన రోడ్డు మీద ఉంటాం కాబట్టి ఇట్లా పెట్టేసేసి ఇది కరెక్ట్ పొజిషన్. ఇలా మీరు బెడ్ మీద 108 ఇట్లా తీసుకొస్తున్నా కానీ ఇట్లా ఎక్కి పైకి ఎక్కేసి స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా హ్యాండ్ స్ట్రైట్గా ఉండి ఇది మూవ్మెంట్ ఉండాలి.
ఇట్లా ఉండదు, అర్థమైందా? ఇలా రిథమిక్గా ఉండాలి. సెకండ్కి 2 సార్లు మళ్ళా భయపడకమ్మా, ఏం కాదు, చేయండి. ఇది మూమెంట్ ఉండాలి. అట్లా గట్టిగా వస్తాను ఏమనుకోండి, ఏం కాదు. వెరీ గుడ్ మేడం. ఫోల్డ్ కంటిన్యూగా నమ్మొచ్చు దాకా అట్లా అట్లా ఓకేనా? భయపడుతుంది, అందరికి తెలిసి ఉండాలి. 2 నిమిషాలకు వస్తాయి అన్ని చూస్తుండాలి. ఊపిరి అందుతుంది, పల్స్ వచ్చిందంటే సక్సెస్ఫుల్. చిన్నపోకుండా ఫోల్డ్ కాకుండా ఇక్కడ మూమెంట్ అది కరెక్ట్. ఇలా ఇలా చేస్తాం, ఇది కరెక్ట్. మేడంకి వస్తారు, షో ఆఫ్ చేయాలి. ఎక్కువ ప్లే చేయకండి. ఇట్లా ఇట్లా వచ్చినాక బయటికి రికాయిల్ వస్తుంది మనకి. రికాయిల్ కాగానే మళ్ళీ వస్తుంది, అంతేగాని వస్తుకునే ఇది ఏమన్నా ఇది ఇక్కడ అది కరెక్ట్ పొజిషన్ ఉందండి. రీకాల్ అవుతుంది, వచ్చినాక చెస్ట్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. వదిలేసేయాలి, ఇట్లా వస్తుంది. 5 సెకండ్స్ హ్యాండ్స్ బెండ్ అవ్వకూడదు, షోల్డర్ నుంచి ప్రెజర్ పడాలి. మన బాడీ మూవ్మెంట్ అవ్వాలి కానీ హ్యాండ్స్ మూవ్మెంట్ అవ్వకూడదు, ఓన్లీ బాడీ మూవ్మెంట్ అవ్వాలి. ఇట్లా